మనం మాట్లాడుకుందాం. మధ్యప్రదేశ్లో ఒక కేసు చూసాము. ఆమె యంగ్ డ్యాన్స్ చేస్తూ అది హెవీగా కూడా ఆడట్లేదు, నార్మల్గా ఆడుతూనే కుప్పకూలిపోయింది ఒక్కసారిగా. రీజన్ ఏంటి సార్? ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. గత ఫ్యూ డేస్ బ్యాకే మీరు చూసి ఉంటారు ఏంటంటే, ఒక యంగ్ లేడీ 25-26 ఇయర్స్ ఉంటారు. వాళ్ళు ఒక మ్యారేజ్కి వెళ్ళారు. మ్యారేజ్కి వెళ్తే డ్యాన్స్ చేస్తుంటే, సంగీత్లో డ్యాన్స్ చేస్తుంటే సడన్గా కుప్పకూలిపోయారు. సో దాని గురించి చాలా మా డాక్టర్స్ ఫెటర్నిటీలో, కార్డియాలజీ ఫెటర్నిటీలో కూడా డిస్కషన్ జరిగింది. ఇవాళ రేపు మేము చాలా చూస్తున్నాం. ఈవెన్ రాజ్ కుమార్ గారు అని, చాలా సెలబ్రిటీస్ అని సడన్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూడా మేము కొలాప్స్ అవ్వడం చూడడం. ఇవన్నిటికీ 3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఈ కేసు మీరు మధ్యప్రదేశ్ అని చెప్పారు, దాని కేసులో మేము చూడాలి అంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వాళ్ళ యంగర్ బ్రదర్ 12 ఇయర్స్లోనే సడన్ కార్డియాక్ డెత్ అయ్యారు. ఒక పర్సన్, ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్, ఫస్ట్ డిగ్రీ అంటే మదర్, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, సడన్ కార్డియాక్ డెత్, ఎవరైనా ప్రీ మెచ్యూర్ డెత్ అంటారు, చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక కార్డియాక్ చెకప్ కంపల్సరీ చేసుకోవాలి. ఏంటేంటి? బేసిక్ ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ, షుగర్ టెస్ట్, క్రియాటినిన్ టెస్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏం తెలుస్తుంది అంటే 3 రీజన్స్ ఏది ఉన్నదో మీకు సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది. ఒకటి, ఈ కేసులో అవుతున్నది హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి, అంటే హార్ట్ మసిల్స్ ఏదో చాలా థిక్ అయిపోతుంది. ఇవన్నీ మోర్ ప్రోన్ ఫర్ ఎరిథిమియాస్, అంటే హార్ట్ రేట్ ఏది ఉంటుందో సడన్గా రైజ్ అయిపోతుంది. ఒక యాంగ్జైటీ వస్తే మా హార్ట్ రేట్ 60-100 ఉండాలి. ఇట్లాంటి వాళ్ళకి సడన్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే 200-300 రైజ్ అయిపోతుంది. అప్పుడు సడన్ డెత్ అయిపోతారు, అంటే సడన్ హార్ట్ బంద్ అవుతుంది, కార్డియాక్ అరెస్ట్. సో హైపర్ట్రోపిక్ కార్డియోమయోపతి ఈజ్ ఎ ఫ్యామిలియల్ డిసీజ్. ఒక మీ ఇంట్లో ఎవరికైనా, మీ మదర్, ఫాదర్, బ్రదర్ ఎవరికైనా ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్కి, కార్డియాలజిస్ట్కి మీరు సంప్రదించుకొని ఈకోకార్డియోగ్రఫీ చేయించుకుంటే డయాగ్నోసిస్ అయిపోతుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే చిన్నప్పటి నుంచి కూడా కొన్ని లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగడా సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సడన్ కార్డియాక్ డెత్కి కూడా అవ్వచ్చు. మూడోది అవుతున్నది హార్ట్ అటాక్. ఎనీ ఎక్సర్సైజ్, ఓవర్ ఎక్సర్సైజ్ అవుతుంది. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది. సో మీకు డిమాండ్ అంటే మీరు హెవీ ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్కి ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది, కానీ సప్లై తక్కువ అవుతే పేషెంట్ విల్ ల్యాండ్ ఇంటూ హార్ట్ అటాక్. సో అందరూ చనిపోతారు హార్ట్ అటాక్ వల్ల కాదు, కానీ హార్ట్ జబ్బు వల్ల వస్తుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈజ్ ఎ ఫ్యామిలియల్ హిస్టరీ తీసుకొని, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏదో తీసుకొని. రెండోది ఏంటంటే హార్ట్ అటాక్. సో మీ చేతిలో ఏంటున్నది? మీ చేతిలో ఖచ్చితంగా మీరు ఒక ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది, జెనెటిక్ హిస్టరీ ఉన్నది అంటే చెకప్ చేయించుకోండి. తెలుసుకొని డాక్టర్కి దానికి ప్రివెన్షన్ ఎట్లా చేయాలో చేయించుకోండి.